గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో కూటమి కుట్రలు బయటపడ్డాయి. టీడీపీ నేతలు కావాలనే తప్పుడు కేసు పెట్టించినట్లు వెల్లడైంది. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించినట్లు తేలింది. సాక్షాత్తు న్యాయమూర్తి ఎదుటే ఈ కుట్ర తేటతెల్లమైంది. అసలు ఘటనా స్థలంలోనే తనతో బలవంతంగా సంతకం చేయించి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని ఫిర్యాదుదారుడే జడ్జి ఎదుట తేల్చి చెప్పాడు. ఏపీలోని గన్నవరం టీడీపీ ఆఫీస్పై 2022 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. రాజకీయ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ అటాక్ కేసులో 44 మంది వైఎస్ఆర్సీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపులకు దిగింది. ఈ కేసు నమోదులో టీడీపీ నేతలు పోలీసుల కుట్రలను బయటపెట్టాడు ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరైన ఆయన తనపై పోలీసులు చేసిన ఒత్తిడిని బయటపెట్టాడు. దాడి సమయంలో తాను అక్కడ లేనని, ఘటనతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తనతో సాక్షిగా మాత్రమే సంతకం తీసుకున్నారని, అంతకు మించి తనకేమీ తెలియదని న్యాయమూర్తికి తేల్చి చెప్పారు సత్యవర్ధన్. ఈ కేసు విషయంలో పోలీసులు తనపై ఎలా ఒత్తిడి తెచ్చారో వీడియో రికార్డింగ్ చేసిన సత్యవర్ధన్ ఆ సీడీని జడ్జికి సమర్పించారు. అంతేకాదు తాను కేసును విరమించుకుంటున్నట్లుగా అఫిడవిట్ సమర్పించాడు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా జడ్జిని కోరారు సత్యవర్ధన్. ఈ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన న్యాయమూర్తి సత్యవర్ధన్ తో పాటు అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.